కరెక్ట్ గా లెక్కలు అప్పచెప్పకపోతే జైలుకు పంపించేస్తాను అంటున్నాడు. ఏమిటి చేయడం? డాడీ, నాకు ఆలోచన వచ్చింది. చెప్పు. కానీ దానివల్ల వాడు చావడమే కాకుండా మీరు కూడా చచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వకు. అయ్యా, నా ఇంకో ఆలోచన వచ్చింది. చెప్పు. మనం కృష్ణబాబు చేత ఆ కాగితాల మీద సంతకం బెట్టింగ్ చేసుకున్నాం అనుకోండి, మన గండం గట్టికినట్టే కదా. ఇప్పుడు ఇంట్లో రంభ లాంటి భార్య ఉండగా ఓరస్సు లాంటి సెక్రటరీ మీద ఉత్సాహం చూపుతున్నాడంటే, మనం మేనక లాంటి ఇంకో ఆడదాన్ని తగిలించాం అనుకోండి, దానికి తోడు కొంచెం మందు తగిలించాం అనుకోండి, మన సంతకాలు అయిపోతాయి, మన పని అయిపోతాయి. అదో పని. వాటి కింద మన ఆస్తి పాస్తాలు కాగితాలు కూడా ఉంచి సంతకం చేయించేస్తే ఆస్తి కూడా మంద అయిపోతుంది. ఆ పని వెంటనే చేయండి. ఏర్పాటు చూడు. నమస్కారం బాబు. ఏమిటిది? ఆహ్వాన్ బాబు, ఒకే ఒక్క కార్డు మీకోసం ప్రింట్ చేయించాను బాబు. దేనికి ఆహ్వానం? మా మరదలు మోహం, అంటే దాని పేరు మోహిని అనుకోండి, మేమంతా ముద్దుగా మోహం మోహం అని పిలుచుకుంటూ ఉంటామండి. అది పట్టణంలో అన్ని రకాల డాన్సులు నేర్చుకుని వచ్చేసిందండి. ఈవేళ దాని పుట్టినరోజు అండి. అంచేత తమరు ఒక్కరిని ఆహ్వానించి చిన్న పార్టీ ఇవ్వాలని దాని కుతూహలం అండి. నన్ను ఒక్కడేనా? పెద్దవారు మామగారు కూడా వచ్చేస్తున్నారు అనుకోండి, తమరు తప్పకుండా దయచేయండి. అలాగే. రండి రండి, నమస్కారం. మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తున్నారు సరే, అసలు ఆ పుట్టినరోజు పాపేది? ఇప్పుడే కదా పుట్టింది, తాము ముందుకు రావడానికి సిగ్గుపడుతోందేమో. ఏం చలపతి? అవునండి, సిగ్గుపడుతుంది. సిగ్గుపడే పాపకి సిల్క్ చీర తెచ్చాను. ఈ చీర కట్టుకుని సిగ్గులు అలకపోయమానండి. ఇక్కడ రాలుడు. రాబా, కూర్చో. రా. నువ్వు చూస్తే కుర్రాడివి, ఈ బాధ్యతలను నువ్వు ఎలాగూ చూసుకోలేవు కదా అని మేమే యజమాయిషి తీసేసుకున్నాం. ఏం జోక్గా ఉందా మావా? నేను అడిగిన లెక్కలు కరెక్ట్ గా చూపించకపోతే ఈ కుర్చీలో కూర్చోవటం కాదు, కటకటాల వెనక కూర్చుంటావు. ఈ గాలి లెక్కలేమిటి, చూడడం సంతకాలు చేసేయడం కూడా జరిగిపోయింది కదా. ఆటబాటల్లో పడి ఆ విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు. చూడలుడు, నువ్వు మోహంతో నువ్వు కళ్ళు మూసుకుపోయి మేం పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టావు చూడు, ఆ క్షణం నుంచి ఈ ఆఫీస్ అజమాయిషి మా చేతికి వచ్చేసింది అల్లుడు. ఇవిగో నువ్వు పెట్టిన సంతకాలు. మావా, గుంట నక్క లాంటి నువ్వు ఇలాంటి ఎత్తేదో వేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నకిలీ ఫైల్ నీకు అందుబాటులో ఉంచి, ఇదిగో అసలు ఫైల్ నా దగ్గరే దాచాను. అల్లుడు, తప్పు చేసింది చాలక దాని నుంచి తప్పించుకోవటానికి నా చేతే తప్పు చేయించాలనుకున్నారా? మీరు తినేసిన డబ్బు తిరిగి జమ కట్టడానికి 6 నెలలు టైం ఇస్తున్నాను, గుర్తుంచుకోండి. పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నావా? ఎందుకు అవుతున్నావు? ఎవరిని అడుగుతున్నావు? నా మీద గౌరవం ఉంటే నన్ను అడగవచ్చుగా. అర్థం లేని మాట్లాపండి. పర్మిషన్ ఆర్డర్స్ తీసుకుని అవడానికి ఇదేం గవర్నమెంట్ వ్యవహారమా? నా మాట విని వెంటనే పెళ్లి చేసుకుందాం. పెళ్లి ఏమిటి? పెళ్లి చేసుకోవడం అంటే కాఫీ చేసుకోవడం, టిఫిన్ చేసుకోవడం అనుకున్నావా? ఇప్పట్లో కుదరదు. ఎప్పుడు అడిగినా ఇప్పట్లో కుదరదు అంటున్నావు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? ప్రేమ నటించి అవసరం తీరిపోయాక ఆడదాన్ని దాని కర్మ వదిలేసి మనిషి నువ్వని అర్థమైంది. కానీ నేను నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. అంటే ఏం చేస్తానంటావు? మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటే సరి, లేకపోతే గతంలో మీరు రాసిన ఉత్తరాలు మన తీసుకున్న ఫోటోలు పట్టుకుని మీ ఇంటికి వచ్చి 10 మంది ముందు బయట పెడతాను. అంతలోనే అపార్థం చేసుకుంటే ఎలా? ప్రస్తుతానికి వాయిదా వేసినే కానీ ఎప్పటికీ చేసుకోనలేదుగా. పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నానే కానీ బాధ. రేపు గుళ్ళో తీసుకెళ్ళి దేవుడి ముందే నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే? సెక్రటరీ ఉద్యోగం నుంచి తీసేసింది నిన్నేనా? అవును. ఏ ఇది నీకు తెలుసా? ఆయన నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఆ విషయం మాకు తెలుసు. మర్యాదగా పెళ్లి ప్రసక్తి మానేసి ఊరి నుంచి వెళ్ళిపో, లేదా శవంగా పంపిస్తాం.
చేసిన పాడు పని కప్పిపుచ్చుకోవడానికి మరో పాప పని చేస్తావా? చూడమ్మా, ఇప్పటికి కూడా ఈ దుర్మార్గుని చేసుకోవడం నీకు ఇష్టమేనా? తప్పకుండా. నా బిడ్డకు తండ్రి అయిన ఆయన అందరి ముందు నా భర్త అవుతాడంటే అంతకన్నా కావాల్సింది ఏముంది? అయితే నువ్వు నిశ్చింతగా ఉండు. మీ ఇద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత నాది. శారదా, ఏమిటత్తయ్య? ఈ రోజు మీ పెళ్లి రోజు. ఉదయం ఇద్దరు ఉండగానే బట్టలు ఇవ్వాలనుకున్నాను. వాడు అవసరమైన పని మీద అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాట కదా? అవునత్తయ్య, నేను స్నానం చేయకముందే ఆయన రెడీ హడావుడిగా వెళ్ళిపోయారు. వాడికి మధ్యాహ్నం ఇస్తాను. నువ్వు ఇప్పుడు ఈ బట్టలు కట్టుకుని పూజ చేసుకో. అత్తయ్య, కొత్త బట్టలు కట్టుకోవడం, ఆశీస్సులు అందుకోవడం ఇద్దరు కలిసి చేస్తేనే అందంగా ఉంటుంది, నాకు ఆనందంగా ఉంటుంది. ఆయన వచ్చాక ఇద్దరు కలిసి తీసుకుంటాం. వాడు ఏ వేళకు వస్తాడోనమ్మా? లేదత్తయ్య, ఇవాళ భోజనానికి ఆయన తప్పకుండా వస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఇష్టమైనవన్నీ చేయమని వంటవాడితో చెప్పాను. ఆయన వచ్చేస్తారు అత్తయ్య. ఆలస్యమైందని అమ్మాయి గారు అలిగినట్టున్నారు. అడగటం అయింది, ఇప్పుడు అడగటం ఎందుకింత ఆలస్యమైంది? నీకు తెలుసుగా జయ, అక్కడ ఇంటి దగ్గర పరిస్థితి. ఇంటి దగ్గర పరిస్థితులను సంజాషి చెప్తే నేను ఒప్పుకోను. నీకు ఆ ఇల్లు, ఆ మనుషులు ఎక్కువ, నేను ఎక్కువ. ఆ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు ఏమిటి జయ? ఈ లోకంలో అన్నిటికంటే నువ్వే నాకు ఎక్కువ. అయినా అన్నీ తెలిసిన దానివి, నన్ను అర్థం చేసుకున్న దానివి. కాస్త ఆలస్యమైనందుకు నువ్వే నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా? అది కాదు డార్లింగ్, నా బాధ నీకెలా చెప్పను? అనుక్షణం నువ్వు నా దగ్గర ఉండాలని, నీతోనే కాలం అంతా గడపాలని కోరుకునేదాన్ని. నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను. నిజమే జయ, నీకు దూరంగా ఉండవలసి వచ్చినందుకు నాకు ఎంతో బాధగానే ఉంది. కాకపోతే ఆ నీచులు ఆట కట్టించడం నా కర్తవ్యం. వాళ్ల మీద పగ తీర్చుకుని, అక్కడ నాకున్న బాధ్యతలన్నీ వదిలించుకుని, సాధ్యమైనంత త్వరగా నీకు దగ్గరగా రావాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఆ క్షణం తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వడ్డించిన విస్తని ముందుంచి దాన్ని ముట్టుకోకూడదన్నట్టుంది నా పరిస్థితి. ప్రేమించిన వాడు కళ్ళెదుట ఉన్నా కట్టిపడేసినట్టు బ్రతకాల్సి వస్తుంది. కాస్త ఓపిక పట్టు జయ. నేను అనుకున్నది సాధించిన మరుక్షణం మనం ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. బాధలు, బాధ్యతలు, బంధాలు లేని చోటుకు వెళ్ళి కలకాలం హాయిగా ఇలాగే కలిసి ఉందాం.